ప్యాడ్స్ బెటర్ అంటారా? టాంపాన్స్ బెటర్ అంటారా? లేకుంటే మెన్స్ట్రువల్ కప్ ఉంటది కదా! అది బెటర్ అంటారా? సో ఈచ్ వన్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ థింగ్ ఇస్ ప్యాడ్స్. ప్యాడ్స్ ఆర్ గుడ్. బయట ఉంటాయి, వేసుకోవడం ఈజీ, క్యారీ చేయడం ఈజీ, డిస్పోజబుల్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ బయోడిగ్రేడబుల్ ఉండవు మెజారిటీ ఆఫ్ దెమ్. సో కొంత ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ ఉండకపోవచ్చు. సెకండ్ థింగ్ ఇస్ ర్యాష్ కాస్ చేయొచ్చు. ఓకే. సో దీనికి సొల్యూషన్గా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సింథటిక్ ప్యాడ్స్, కాటన్ టాప్ ప్యాడ్స్ ఉంటాయి. సో అవి సాఫ్ట్ ఉంటాయి, ర్యాషెస్ రాకుండా ఉంటాయి. సో ప్యాడ్స్ ఆర్ గుడ్, దే హ్యావ్ దేర్ ఓన్ అడ్వాంటేజెస్. సెకండ్ ఇస్ మెన్స్ట్రువల్ కప్స్. మెన్స్ట్రువల్ కప్స్లో దెర్ ఆర్ సర్టన్ ఏరియాస్ ఆఫ్ ట్రబుల్. అందరికీ మెన్స్ట్రువల్ కప్ వేసుకోవడం రాదు. ఆ పెట్టుకునే టైంలోనే కొందరు ఇంజూర్ చేసుకుంటారు. కింద వెజైనాలో టేర్ రావడం కానీ, ఆ టేర్స్లోంచి బ్లీడింగ్ రావడం, మల్టిపుల్ ఇష్యూస్. సో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకి నేర్చుకునేదాకా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. అది ఎలాగ కరెక్ట్గా వాడుకోవాలని తెలుసుకొని వాడాలి. సెకండ్ థింగ్ ఇస్ టైం టు టైం చేంజ్ చేయకపోతే ఇన్ఫెక్షన్స్. కప్ లోపలే ఉంటుంది, బ్లడ్ కలెక్ట్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది క్లీన్ చేయకపోతే ఇట్ కెన్ కాజ్ ఇన్ఫెక్షన్స్. ఎన్ని గంటలకు ఒకసారి అది కప్ చేంజ్ సో చేయాలి? శానిటరీ ప్యాడ్స్ అంటే 4 to 6 hours చేంజ్ చేసుకోవాలి. విత్ కప్స్ కొంచెం అడ్వాంటేజ్ 8 hours వరకు కూడా. ఓకే. ఎస్. సో ఆ తర్వాత ఈ నెల నుంచి నెక్స్ట్ నెల వరకు గ్యాప్లో మళ్ళీ ఆ కప్ని ఎక్కడ పెట్టాలి, థరోగా శానిటైజ్ చేసుకొని దే షుడ్ కీప్ ఇట్ ఇన్ అ క్లీన్ డ్రై ప్లేస్. ఓకే. నెక్స్ట్ మంత్ మళ్ళీ యూస్ చేయకముందు మళ్ళీ దే హ్యావ్ టు క్లీన్ ఇట్, స్టెరిలైజ్ ఇట్ అండ్ యూస్. హ్యాండ్స్ క్లీన్గా ఉండాలి. దే నీడ్ టు నో హౌ టు స్టెరిలైజ్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్ అగైన్. అండ్ అది మెడికల్ గ్రేడ్ సిలికాన్ మెటీరియల్తో చేసిన కప్ అయి ఉండాలి. ఏది పడితే అది వాడకూడదు.